వెల్కమ్ టు G9 న్యూస్. ఇప్పుడు మనతో పాటు నల్లమడ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గంగిశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి గారి పాదయాత్ర ఈ రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది, అదేవిధంగా మార్కెట్ యార్డ్ అంటే రైతులకు ఇచ్చేస్తారు. సో ఈ రిజర్వాయర్ వల్ల రైతులు ఎలా బెనిఫిట్ పొందబోతున్నారు అనేది ఈయన మాటల్లోనే. అంటే రైతులు ఒకవేళ ఇప్పుడు మనం విన్నాం రైతుల మాటల్లోనే 30 బస్తాలు ఇప్పుడు పండిస్తున్నాం, తర్వాత ఈ రిజర్వాయర్ కనుక సక్సెస్ అవుతే ఎకరానికి 40 బస్తాలు పండిస్తామని. ఒకవేళ 40 బస్తాలు పండిస్తే మార్కెట్కి ఎలా లాభం ఉంటుంది, అదేవిధంగా రైతులు ఎలా లాభపడతారు అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ముందుగా దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది సార్? దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి గారి పరిపాలన అండపిండ బ్రహ్మాండంగా ఉంది. 6 మండలాల ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నాడు. పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఆయన పనులు చేస్తున్నాడు. దాదాపు 25,000 ఇండ్లు ఈ పుట్టపర్తి నియోజకవర్గాన్ని తెప్పించిన ఘనత ఒక దిద్దుకుంట శ్రీధర్ రెడ్డి సార్దే. ఆయన గెలుపుగన 50,000 మెజారిటీని గెలుస్తాడు. ఈ 5 ఏళ్ల జగన్ గారి పరిపాలన ఎలా ఉంది అంటారు? అదేవిధంగా సంక్షేమ పథకాలు రైతులకి ఏ విధంగా, రైతులకు కానీ సామాన్యులకు కానీ ఏ విధంగా ఇదవుతున్నాయి సార్? జగన్ పరిపాలన అండపిండ బ్రహ్మాండంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన అందిస్తున్నాడు సార్. రైతు భరోసా, అమ్మ ఒడి, 18,750 రూపాయలు చేయూత, ఒంటరి మహిళ పెన్షన్, వృద్ధులకు 3,000 పెన్షన్, ఆనంద పుష్పాలతో వాళ్ళు వర్ధిల్లుతున్నారు సార్. ఇంకో మాట అండి, మీరు ఎలాగో మార్కెట్ యార్డ్ అదే ప్రెసిడెంట్గా డైరెక్టర్గా ఉన్నారు. అయితే ఈ రిజర్వేర్ కనుక పడితే రైతులకి ఏ రకంగా రాబడిద్ది అండ్ మార్కెట్ యార్డ్కి ఏ రకంగా అయినా ప్లస్ ఉందా సార్? రైతులు దాదాపు 40 నుంచి 50 బస్తాల వరకు వరి పండిస్తారు. అన్ని 193 చెరువులు రైతులు కాబట్టి ఒక 90 నుంచి 1,50,000 రైతులే ఉన్నారు సార్. కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉన్నారు. 193 చెరువులకు నింపుతున్నామంటే బ్రహ్మాండంగా వాళ్ళు కేకలేస్తున్నారు సార్ రైతులు. ఈ ప్రభుత్వంలో రైతులు పండించవచ్చు, వరి పండించవచ్చు, కాయగూరలు పండించవచ్చు, మొక్కజొన్న, చాలా పంటలు పండించి రైతు బలోపేతానికి. ఇక్కడ ఈ నల్లమండ గ్రామ మండలం అయితే ఎర్రమట్టి కాబట్టి మామిడి లాంటి కానీ, వేరుశనగ కానీ ఇలాంటి పంటలు ఇప్పుడు ఎలా పండుతున్నాయి? ఒకవేళ రిజర్వాయర్ వస్తే ఇంకేమైనా డెవలప్ ఉండిద్దా దాంట్లో? ఇప్పుడు దాదాపు ఎకరానికి 15 నుంచి 18 లోపల అవుతున్నాయి సార్. రిజర్వాయర్ వచ్చింది అనుకో 30-35 బస్తాలుగానే అవుతాయి సార్. అయితే రాబోయే 5 సంవత్సరాల్లో ప్రభుత్వం మారినా లేకపోతే ఇదే చేసే ప్రభుత్వం మారే ప్రసక్తే ఉండదు సార్. వై నాట్ 175. అండ్ ఇది ఈ రాబోయే 5 సంవత్సరాల్లో పుట్టపర్తి ప్రజల యొక్క జీవితాలు మారిపోతున్నాయి అంటారా? 2018-17 ఆ మధ్యలో చాలా హీనస్థితి ఉంది మా కాన్స్టిట్యున్సీ. శ్రీధర్ రెడ్డి గెలిచిన తర్వాత భారీగా ఉంది. ప్రతి ఒక్కరికి ఇల్లు లేనికి ఇల్లు ఇచ్చినాడు, రోడ్డు లేని ఊర్లకు రోడ్డు ఇచ్చినాడు, అమ్మ ఒడి ఇచ్చినాడు, ఒంటరి మహిళ పెన్షన్ ఇచ్చినాడు, పెన్షన్ రానులకు పెన్షన్ ఇచ్చినాడు సార్. దాదాపు మా మండలంలోనే, నల్లమాడ మండలంలోనే ఒక 20 కోట్ల రూపాయలు పెన్షన్ వస్తుంది సార్. 20 కోట్లు పెన్షన్ వస్తుంది. అది శ్రీధర్ రెడ్డి గారి ఘనత సార్. కార్యసాధకుడు, మనసున్న మహారాజు, కార్య సాధకుడు, పట్టుదల ఏదైతే నా ప్రజల బాగుండాలా, నా కాన్స్టిట్యున్సీ బాగుండాలా అనే కాన్సెప్ట్ తప్పితే వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ ఆలోచించాడు సార్. ప్రజలు ఎప్పుడు నిరంతరము ప్రజల కోసం కష్టపడి పాటుపడే వ్యక్తి ఒక దిద్దుకుంట శ్రీధర్ రెడ్డి సార్.